గణపతి భగవంతుడు, సుబ్రహ్మణ్య స్వామి భగవంతుడు. నేను రూపాలు వేరున్నా నేను కొలిచేది దేవుణ్ణే. రూపాలు నేను ఇష్టం పెట్టుకుంటా. కొంతమంది నన్ను గురువు, మీరు గురుతులు అంటారు, గురుతుళ్ళు అంటారు. ఒక ఆయన వచ్చేసి నన్ను కిరణ్ అంటాడు, ఒకడు తమ్ముడు అంటాడు, ఒకడు అన్నయ్య అంటాడు, ఇంకోళ్ళు వచ్చి సార్ అంటాడు. అంటే వాళ్ళు నన్ను ఒక్క వ్యక్తినే ఇన్ని రకాలుగా పిలుస్తున్నప్పుడు భగవంతుడు అనేక రూపాయలను చూసుకోవద్దు, నేను చూసుకుంటాను. నేను నా ఇష్టం అది. నా ఇష్టపూర్తిగా హిందూ ధర్మంలో, సనాధర్మంలో అనేక రకాలను పూజించుకో. ఎల్లమ్మను పూజించు, పూజ అదే, మంత్రాలు అవే, భక్తి అదే. వాటిని పూజించే విధానం ఒక్కటైనప్పుడు నా ఇష్టం ఉన్నట్టుగా పూజించుకుంటాను. మానవులందరూ ఒకేలా ఉన్నాం కదా, కానీ మన పేర్లు ఎందుకు పెట్టుకున్నాం? మనం 600 కోట్ల మంది ఉన్నాం మానవులం. అన్ని ప్రపంచంలో 600 కోట్ల మంది దాదాపు పైన ఉన్నాం మనం. అందరికి మన పేర్లు ఎందుకు? అందరూ ఒకటే, రెండే కళ్ళు, ఒకటే ముక్కు, రెండే చెవులు, ఇవే ఉన్నాయి కదా. అయితే ఇక దత్తాత్రేయ స్వామి యొక్క స్వరూపం ఏంటంటే, నిజంగా బాగా గుర్తుపెట్టుకోండి, భక్తుల విశ్వాసాన్ని తప్పకుండా అది అంటే ఆ విశ్వాసాన్ని పరిపూర్ణం చేసేటువంటి వాడని చెప్పుకోవచ్చు మనకి. ఆయన గురువు. యాక్చువల్గా ఆయన భగవంతుడి కన్నా గురువుగా ఆధ్యాత్మిక విషయాన్ని ఎవరికి ఏది కావాలో అంటే జ్ఞాన చైతన్యాన్ని కలిగించేవాడు దత్తాత్రేయుడు. నిజంగా చెప్పాలంటే మీకు దత్తుడు ఎప్పటికీ శాశ్వతం. మిగతా అవతారాలన్నీ కూడా అక్కడికక్కడికే మీకు క్లోజ్ అయిపోతాయి. రామావతారం, మళ్ళీ మోక్ష అనే వైకుంఠానికి వెళ్ళిపోవడం, కూర్మ అవతారం, అపనివిత వామన అవతారం, ఈ అవతారాలన్నీ పరిపూర్ణమై మళ్ళీ ఇంకొక అవతారంలోకి వెళ్ళిపోతారు. కానీ ఇక దత్తావతారము శాశ్వతమైనది, నిత్యమైనది. ఈయనకి అవతారం ముగింపే లేదు. రెండవది బాగా గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క దత్తాత్రేయ అవతారంలో ముఖ్యంగా మనకి ఆయన భూమి, ఆకాశము, గాలి, ఇతరత్ర అన్నిటి నుంచి ఆయన విషయ సేకరణ చేశాడు. గాలి వల్ల అంటే గాలి ఆయన గురుడు, అగ్ని ఆయన గురుడు, మళ్ళీ తర్వాత వాయువు ఆయన గురుడు, లాస్ట్కి వేశ్య కూడా ఆయన గురువుగా ఉన్నాడు. అంటే 10 మందితో తప్పు పని చేసేటువంటి వేశ్య కూడా ఆయన గురువుగా స్వీకరించాడు.